హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు బయోప్లస్ కంపెనీ ఇది ఆల్కలైన్ వాటర్ జగ్ని మీకు చూపించబోతున్నాను. రివ్యూ చేసి దీని వాడకం ఎలా ఉంటుంది, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనకి ఆల్కలైన్గా మారుతుంది అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీన్ని ఒక 1 week to 10 days వాడిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేసి ఒక వీడియోని అయితే పెట్టబోతున్నాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో మనకి ఈ బాక్స్ వచ్చేసి వాటర్ జగ్ ఉంటుందన్నమాట. సో ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే సో మన బాక్స్ని కనుక తీస్తే ఇలా వాటర్ జగ్ అనేది ఉంటుంది. సో బాక్స్ని కింద చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, మనకి ఈ జగ్లో 2 types ఉన్నాయి. బయోప్లస్ వాటర్ జగ్ జాస్ ప్రీమియం ఉంది, నార్మల్ జగ్ ఉంది. దీని ఎంఆర్పి వచ్చేసి 3000 రూపీస్ అయితే ఉంది. నేను దీని అమెజాన్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని 30% ఆఫ్లో ఎలా కొనాలో కూడా నేను మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో మన ఈ జగ్ వచ్చేసి మనకి 4 లీటర్ కెపాసిటీ ఉంటుంది. సో ముందుగా మనం జగ్ను ఓపెన్ చేసుకున్నాం. సో ఇలా జగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి దీనిలో అయితే వీళ్ళు కొన్ని పాంప్లెట్స్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే కొన్ని ఇచ్చారు, రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇది జగ్ గురించి కూడా మనకి హౌ టు యూజ్ క్యాటరేజ్ ఎలా పెట్టాలనేది ఇచ్చారు. అండ్ దీనిలో వచ్చేసి పాజిటివ్ ఓఆర్పి అండ్ పిహెచ్ ఈ 2 లిక్విడ్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ జగ్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి వర్టికల్ జగ్ డిఫ్యూజర్. సో మనకి జగ్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉందంటే కనుక ఇదే. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. అంతే అండి. నెక్స్ట్ ఇక మనకి జగ్ అయితే కంప్లీట్గా ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనిలో కవర్ కూడా తీసేస్తున్నాను. సో ఈ టాప్ మాడ్యూల్ అయితే ఇలా ఇన్సర్ట్ చేసేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి క్యాటరేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాటరేజ్ని ఇన్స్టాల్ చేయడానికి బాక్స్ ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ఆల్కలైన్ క్యాటరేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ క్యాటరేజ్ని మనం ఈ జగ్లో, వాటర్ జగ్లో ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇలా ప్లేస్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, ఎందుకంటే మనకి పైన పోసే వాటర్ కిందకి దిగకూడదు. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ వాటర్ డిఫ్యూజర్ పెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసేసిన తర్వాత మనకి ఈ క్యాప్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను దీన్ని వాటర్ వాష్ చేయాలి, ఎందుకంటే మనకి తెలిసిందే కదా, ఎనీ కైండ్ ఆఫ్ డిఫ్యూజర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఈ సిరామిక్ బాల్ టెక్నాలజీతో యూజ్ చేసే ఆల్కలైన్ క్యాటరేజెస్, ఎనీ కంపెనీ ఎనీ ప్రోడక్ట్ మీరు కొన్నప్పుడు ఏంటంటే దీనిలో కింద యాక్టివేటెడ్ చార్కోల్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి ఫస్ట్ టైం వాటర్ పోసినప్పుడు ఏంటంటే కిందంతా కొంచెం బ్లాకిష్ వాటర్గా కనిపిస్తుంది. సో అదంతా నేను క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఓకే, సో మనం ఇప్పుడు నేను ఈ వాటర్ జగ్ని క్లీన్ చేశాను వాటర్తో. అండ్ మనం ఇక్కడైతే వాటర్ ఇన్లెట్ ఇవ్వాలన్నమాట. ఈ వాటర్ ఇన్లెట్ని మనం క్యాటరేజ్ ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ ఇలా స్లోగా డ్రిప్ అయ్యి కిందకు వస్తుంది. ఈ సెక్షన్లో ఉన్న వాటర్ వచ్చేసి మనము ఇప్పుడు తాగడానికి పనికొచ్చే ఆల్కలైన్ వాటర్ అనమాట. సో నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 4 times to 5 times నేనైతే వాటర్ ఇన్లెట్ ఇచ్చాను అండ్ వాటర్ అయితే డిస్కార్డ్ చేశాను. ఎందుకంటే మనకి కార్బన్ అయితే కానివ్వండి, లేదన్నా డస్ట్ ఉన్నా కానివ్వండి, ఏదన్నా సరే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో వాటర్ అనేది నేను డిస్కార్డ్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక 2 types ఆఫ్ వాటర్స్తో నేను టెస్ట్ చేస్తాను. ఫస్ట్ టెస్ట్ ఈజ్ పిహెచ్. మనకి వాటర్ నిజంగానే ఆల్కలైన్గా మారిందా లేదా, మారితే ఎంతవరకు మారింది అని చెప్పి పిహెచ్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఓఆర్పి టెస్ట్. సో ఈ టెస్ట్ కూడా చేస్తాను. సో నెగిటివ్ ఓఆర్పి టెస్ట్ ఏంటంటే మనకి వాటర్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటే ఏంటంటే బేసిక్గా మనకి హైడ్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీకి వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అది మనకి ఈ వాటర్ జగ్ అనేది ఇస్తుంది, నెగిటివ్ ఓఆర్పీలో ఇస్తుంది అనేది వాళ్ళు బయోప్లస్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు మారింది, ఎంతవరకు వస్తుంది అనేది నేను క్లియర్గా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆల్కలైన్ వాటర్ని తీసుకున్నాం. సో ఆల్కలైన్ వాటర్ వచ్చేసి మనము ఈ రౌండ్ వెజల్స్లో పోసుకున్నాం. సో 1, 2. సో ఈ రెండిట్లో అయితే నేను ఆల్కలైన్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మొదటిగా పిహెచ్ చూడండి, ఇది పిహెచ్ స్కేల్. పిహెచ్ స్కేల్ని నేను దీనిలో ఒక 2 drops అనేవి వేస్తాను. సో మీరు చూసినట్లయితే కలర్ కనిపిస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ డార్క్ బ్లూ
అనే కలర్కి వచ్చింది. సో దీన్ని కంపేర్ చేస్తే అరౌండ్ 8 to 9 మధ్యలో ఉందండి. సో మనకి చూడండి, సో ఇది వచ్చేసి 8 pH అనమాట. సో వాటర్ చూస్తే కనుక అరౌండ్ 8 to 9, సో బ్లూ టు డార్క్ బ్లూ కలర్ రేంజ్లో అయితే ఉంది మనకి. అండ్ నెక్స్ట్ మనం నెగిటివ్ ఓఆర్పి టెస్ట్ చేద్దాం. సో మనం ఇది వేసినప్పుడు వాటర్ కనుక కలర్ మారకపోతే జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటే అప్పుడు దీనిలో పాజిటివ్ ఓఆర్పి ఉన్నట్టు, అదే పింక్ కలర్లో మారితే కనుక నెగిటివ్ ఓఆర్పి ఉన్నట్టు. సో మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి పింక్గా మారింది, అంటే దీనిలో నెగిటివ్ ఓఆర్పి ఉందన్నమాట. సో సేమ్ టెస్ట్ మనం ఇప్పుడు నార్మల్ వాటర్ అనేది చెక్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. సో ఇది వచ్చేసి నేను ఫిల్టర్ ఆర్ఓ వాటర్ని దీనిలో పోస్తున్నాను. సో చూడండి, స్క్వేర్ టంబ్లర్స్లో పోస్తున్నాను. సో ఈ రెండింటి పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మనం pH. సో సేమ్ మనం pH లిక్విడ్ తీసుకున్నాము. సో మీరు చూసినట్లయితే ఇది మరీ ఎక్కువ కాలేదు, మరీ అలా తక్కువ pHలో అయితే లేదు. సో ఇట్ కమ్స్ అరౌండ్ 7 to 6. సో 6 నుంచి 7 స్కేల్లో ఉందండి. మీరు కలర్ కూడా చూసుకోవచ్చు. సో ఈ కలర్ వచ్చేసి, సో అదే మనం ఇందాక ఆల్కలైన్ జగ్ నుంచి తీసిన వాటర్ ఇది. సో మీరు 2 కలర్స్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇది లెఫ్ట్ సైడ్ రౌండ్ వెజల్లో ఉంది మాత్రం బ్లూ కలర్లో ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ గ్రీనిష్ టు కొంచెం ఆరెంజ్ టింట్ కలర్లో ఉంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఓఆర్పి టెస్ట్ చేద్దాం. సో మనం సేమ్ ఓఆర్పి డ్రాప్స్ చేసామన్నమాట. అండ్ మీరు చూసినట్టయితే సో ఆల్మోస్ట్ సేమ్ కలర్. నాకైతే ఏమీ కలర్ అయితే డిఫరెన్స్ కనపట్లేదు. స్టిల్ వాటర్ ఇస్ సో ట్రాన్స్పరెంట్, అంటే దీనిలో పాజిటివ్ ఓఆర్పి ఉంది, నెగిటివ్ ఓఆర్పి లేదు. సో ఇదండి మనకి pH టెస్ట్ అండ్ ఓఆర్పి టెస్ట్. సో కమింగ్ బ్యాక్ టు ఆల్కలైన్ వాటర్ జగ్. సో మనకి వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ జగ్ని వాడితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిడిక్ వాటర్ టు ఆల్కలైన్ వాటర్ అయితే కన్వర్ట్ అవుతుందని చెప్తున్నారు. సో టెస్ట్లో అయితే మనకి కనిపించింది. సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్లో మినరల్స్ కూడా యాడ్ చేసామని చెప్పారు. మినరల్స్ లైక్ కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం ఇలాంటి మినరల్ అయాన్స్ని వాళ్ళు యాడ్ చేసామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ కొంచెం స్వీట్గా కూడా మారుతుందని కొంతమంది యూట్యూబర్స్ చెప్పారు. అలాగే కొన్ని ఆర్టికల్స్లో కూడా చదివాను. సో నేను వాటర్ని కూడా టేస్ట్ చేసి చెప్తాను అది ఎలా ఉందని. నెక్స్ట్ మనకి బిల్డ్ క్వాలిటీ అయితే కనుక ఈ జగ్ వచ్చేసి 4 లీటర్ కెపాసిటీ అనమాట. మీరు చూస్తుంటే ఇది ఆల్మోస్ట్ చాలా హెవీగా ఉంది. మనకి 4 లీటర్ జగ్ అనేసరికి సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయాలంటే కొంచెం హెవీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రీమియం జగ్ అనమాట. సో నేను ప్రీమియం జగ్ ఆర్డర్ ఇచ్చాను, బట్ నాకేంటంటే అవుట్ సైడ్ బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది. అండ్ టాప్ ఓన్లీ మనకి ఏంటంటే ఈ క్యాప్ ఒకటి కొంచెం క్వాలిటీ అయితే తగ్గిందని నాకు అనిపిస్తుంది. సో ఈ క్యాప్ ఒక్కటే కొంచెం వాళ్ళు క్వాలిటీ బాగా చేసి పంపించుంటే ఇంకొంచెం బాగుంది అనేది నా ఒపీనియన్. సో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ క్యాట్రిడ్జ్ ఉంది. సో ఈ క్యాట్రిడ్జ్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే వాటర్ ఇక్కడ ఇన్లెట్ చేస్తామో కిందకి వెళ్తుంది. సో అదండి ఫ్రెండ్స్, మనకి టోటల్ మన బయోప్లస్ వాటర్ జగ్ అండ్ pH అండ్ ఓఆర్పి టెస్ట్. సో దీన్ని నేను ఒక 1 week to 10 days యూస్ చేసి దాని తర్వాత రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ ప్రోడక్ట్ని 30% డిస్కౌంట్లో మీరు కొనాలనుకుంటే కనుక మనకి హైదరాబాద్లో క్వాలిటీ జెల్ వాటర్స్ అనే వాళ్ళు ది ప్రోడక్ట్స్ ఇదే కాదు, మనకి బయోప్లస్ వాటర్ ఏదైనా ప్రోడక్ట్ని వాళ్ళు 30% డిస్కౌంట్లో అయితే ఇస్తున్నారు. ఆ నెంబర్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు అమెజాన్ ఆర్ అదర్ వెబ్సైట్లో కొనుక్కోవాలనుకుంటే కనుక ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay tuned for these kind of innovative videos, and thank you. Have a great day.